హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్కి వచ్చేసిందండి. నేను నా ఇంట్లో చెదలు పట్టింది అని చెప్పి వీడియోస్ పెడతానే ఉన్నాను కదా, డే 1 2 3 4 5 అని చెప్పి. ఇది ఇంకా లాస్ట్ మూమెంట్ అనమాట. ఈరోజు అర్బన్ క్లబ్ వాళ్ళని బుక్ చేశాను. ఇది లాస్ట్ సాటర్డే రోజు జరిగింది. నేను అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ నీరసము అదంతా అలాగే ఉంది, అందుకని నేను వీడియోస్ కూడా చేయట్లేదు. అర్బన్ క్లబ్ వాళ్ళని బుక్ చేశాము. వీళ్ళ పనికి నేను సాటిస్ఫైడా లేదా అనేది లాస్ట్లో చెప్తాను. మీరు కూడా చూస్తూ ఉండండి. ఎలా చేశారు అనేది వీళ్ళు నాకు చెప్పండి తప్పకుండా. నేను యాక్చువల్గా వీళ్ళకి బుక్ చేసిన రీజన్ ఏంటంటే, ఇంట్లో గ్రానైట్ వర్క్ నడిచింది కదా, అంటే సిమెంట్తో కూడా పని ఉంటుంది అన్నమాట. సో గ్రానైట్ అంతా ఇంట్లో సాఫ్ చేయడం అలా చేసేసారు వాళ్ళు. లాస్ట్ టైం ఏమైందంటే, నేను ఆఫీస్కి వెళ్ళాలి. లాస్ట్ మంత్ జరిగింది ఇది. నాకు ఇయర్ ఎండ్, మంత్ ఎండ్, అసలు మామూలుగా ప్రెషర్ లేదనమాట. ఇంట్లో ఏమో బట్టలు పెట్టిన బీరువాలో చెదలు పట్టినాయి. అవి ఎక్కడ పాడైపోతాయో అని చెప్పి ఇంకా ఇమ్మీడియట్గా పని చేయించుకున్నాం అనమాట. మేము అనుకున్న బడ్జెట్ ఒకటి, ఇక్కడ అయిన బడ్జెట్ ఒకటి. అది ఆబ్వియస్ కదండి ఎవరికైనా కానీ. సో ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇందులోనే ఎందుకు అని అంటే, ఇంకా ఈ సిరీస్లో ఇదే లాస్ట్ వీడియో. నెక్స్ట్ ఎలాగ క్లీన్ చేశారు ఏంటి అనేది కూడా నేను మీతో చెప్పాలి అని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా దుమ్ము పట్టేసిందండి అన్ని రూమ్స్లోనూ కూడా. చిల్డ్రన్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అందులో పెట్టి బట్టలు మంచము అందులో పెట్టేశాం కాబట్టి, అందులో నేను ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పుడు తలుపులు వేసాను కాబట్టి అది కొంచెం డస్ట్ పట్టలేదు. అంత ఎక్కువగా పట్టలేదు, అది కూడా డస్ట్ పట్టింది, కాకపోతే అంత ఎక్కువగా పట్టలేదు అనమాట. కానీ మిగతా రూమ్స్ అయితే అన్నీ కూడా వస్తువుల మీద, తలుపులు, కిటికీలు అన్నిటికి దుమ్ము బాగా పట్టేసిందనమాట. యాక్చువల్గా గ్రానైట్ పని ఇలా చేస్తారు అని చెప్పి నాకు కూడా ఇప్పుడే తెలిసిందండి. ఎగ్జిస్టింగ్ పెయింట్స్ ఉంటాయి కదా, ఆ పెయింట్స్కి గ్రానైట్ పట్టదంట. సో ఆ పెయింట్ అంతా వాళ్ళు చెక్కేశారనమాట. ఒక మెషిన్ ఉంది వాళ్ళ దగ్గర, దాంతో పెయింట్ మొత్తం చెక్కేశారు. ఆ చెక్కినప్పుడు కూడా చాలా దుమ్ము వచ్చేసింది. ఇంకా దుమ్ము అంతా స్ప్లిట్ అయిపోయిందనమాట. కిటికీలకి, తలుపులకి, మన ఇంట్లో ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా వాటికి, ఇవన్నిటికి, దివాను, సోఫాలు, డైనింగ్ టేబుల్, మొత్తం అన్నిటికీ కూడా ఇంకా అది ఇది అని ఏం డిఫరెన్స్ లేదు. ఇంకా డే 1లో అలా అయింది కాబట్టి ఇంకా వదిలేసానండి నేను కూడా. బేసిక్గా నాకు కొంచెం ఓసిడి, సో ఇంకేం చేస్తాం, తప్పదు. ఇది ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలీదు మనకి. ఇంకా అందుకని చెప్పి వదిలేశాను. ఒకటే రూమ్లో ఒక 1 month, ఆల్మోస్ట్ 20 days వరకు అయితే అదే రూమ్లో ఉన్నాను. బేసిక్గా ఏంటంటే, నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను కాబట్టి నాకు అంతేమీ తెలియలేదు ఇంట్లో పనులు ఎలా నడుస్తున్నాయి ఏంటి అనేది. నాకు అంత భయంగా కూడా అనిపించలేదు నిజం చెప్పాలంటే. ఇంకా మన వల్ల కాదు ఈ దుమ్ము తీయడము అని చెప్పి అర్బన్ క్లాబ్ని బుక్ చేశానండి. వాళ్ళైతే వ్యాక్యూమ్ క్లీన్ చేసేస్తారు కదా, నీట్గా ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. అందుకని అర్బన్ క్లాబ్ని బుక్ చేశాం. ఇది 31st రోజున బుక్ చేశాను. యాక్చువల్గా 5-6 days ప్రయర్లోనే మనం బుక్ చేసుకోవాలనుకుంటా. ఎందుకంటే నేను 30th చూస్తే కూడా 5th తారీఖుకి నాకు వీళ్ళు దొరకలేదనమాట. 31st చూస్తే 5th అవైలబుల్ ఉన్నారు. అందుకని చెప్పేసి ఇంకా 31వ తారీఖున మార్చ్ 31st బుక్ చేశాను. ఏప్రిల్ 5th రావాలి అని చెప్పి. వీళ్ళు 10:30 వచ్చారు. సాయంత్రం ఆల్మోస్ట్ 3:45 4 అలా వెళ్ళారనమాట. సో ఫస్ట్ అయితే వీళ్ళు వంటగది నుంచి స్టార్ట్ చేశారండి. ఎలా చేశారు అనేది చెప్తాను నేను. ఫస్ట్ ఒక 3 వచ్చారు. వ్యాక్యూమ్ క్లీనర్ ప్లస్ లిక్విడ్స్, వాళ్ళు వాడుకునే లిక్విడ్స్ ఉంటాయి కదా అవి, ఇవన్నీ తీసుకొని వచ్చారనమాట. దుమ్ము అయితే చాలా ఉందని చెప్పాను కదా. ఫస్ట్ అయితే ఒక అబ్బాయి బెడ్రూమ్ కిటికీలన్నీ క్లీన్ చేసేసాడు. క్లీన్ చేస్తున్నాడు, ఇది ఒక పక్కన అది నడుస్తుంది. ఇంకొక అబ్బాయి వచ్చి కిచెన్ అంతా పైనుంచి కూడా క్లీన్ చేస్తున్నాడు. చిమ్నీ కూడా క్లీన్ చేశారు, డీప్ క్లీన్. చిమ్నీ క్లీన్ చేశాడు, కిచెన్ పైన క్లీన్ చేశాడు, కిచెన్ గట్టు క్లీన్ చేశాడు, అంతా కూడా నీట్గా చేసేసాడు ఒక అబ్బాయి. ఇతను వచ్చి మెయిన్ మాస్టర్ అంట. ఇతను వచ్చేసి మనకి డైనింగ్ ఉంది కదా, డైనింగ్ దగ్గర క్లీన్ చేస్తున్నాడు అనమాట. మర్చిపోయానండి చెప్పడము. వీళ్ళు ఫస్ట్ వచ్చిన వెంటనే ఇల్లు చూసారనమాట. ఇల్లు చూసి ఏమన్నారో తెలుసా, బుకింగ్లో 2 bedrooms, ఒక హాల్, ఒక కిచెన్ ఉందంతే,
మీకు డైనింగ్ కూడా ఉంది కదా, డైనింగ్కి సెపరేట్గా 1000 రూపీస్ అవుతుంది, మీకు ఇష్టం ఉంటే చేస్తాము లేకపోతే చెయ్యము అని అన్నారు. అదేంటి కిచెన్ అంటే ఇదంతా కలిపి కదా అని అన్నాను నేను. లేదు, కిచెన్ అంటే అదొక్కటే, సో మేమైతే ఇది చేయడానికి 700 రూపీస్ అవుతుంది అని అన్నారు. మన ఇంట్లో చాలా దుమ్ము ఉంది కాబట్టి నేను ఇంక తప్పదు, మనకి ఇంకా ఆ పరిస్థితి అలాంటిది. సరే అని చెప్పి 700కి బేరం ఆడుకుని సరే అని చెప్పి చెప్పాను అనమాట. అందుకని చెప్పేసి తిను ఈ డైనింగ్ ఏరియా ఏదైతే ఉందో అది క్లీన్ చేస్తున్నాడు. యాక్చువల్గా కిచెన్ షెల్ఫ్స్ 6 షెల్ఫ్స్ క్లీన్ చేయాలి, కర్టెన్స్ 6 క్లీన్ చేయాలి, 2 కార్పెట్స్ క్లీన్ చేయాలన్నమాట. యాక్చువల్గా అందులో ఉన్న బుకింగ్లో ఉన్న డీటెయిల్స్ అయితే ఇవి. సో వాళ్ళ క్లీనింగ్, మనం కిచెన్ షెల్ఫ్స్ ఆల్రెడీ సర్దేసుకున్నాము, కార్పెట్స్ లేవు, కర్టెన్స్ లేవు. నేను ఏది వాళ్ళని ఇది ఎందుకు చేయలేదు అని అంటే ఇది బుకింగ్లో లేదు అని అంటారు. నేను వెంటనే అనేసా ఒకసారి, అదేంటి మాకు కర్టెన్స్ మీరు వ్యాక్యూమ్ చేస్తారు అని అన్నారు, కర్టెన్స్ వ్యాక్యూమ్ చేయడానికి లేదు కదా, మీరు ఎందుకు ఏదైనా బుకింగ్లో లేదు అని అంటారు అని. ఐఎమ్ వెరీ మచ్ డిస్సాటిస్ఫైడ్ యార్ అన్నాను, నిజంగా ఇదే కోపంలో అన్నాను అనమాట. సో వాళ్ళప్పుడు ఓకే మ్యామ్, వాళ్ళకి తెలుగు రాదు, మాకు హిందీ రాదు, ఠీకే మ్యామ్ మే ఖర్దూంగా అన్నాడు తను, మేబీ చేస్తాను అని అన్నట్టు అన్నాడు అనమాట. ఇంకా సరేలే అని చెప్పి ఇంక దగ్గరుండి అన్నీ చేపించుకున్నానండి. సో సాటిస్ఫాక్షన్ ఉందా అని అంటే లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, అది చెప్తాను. యాక్చువల్గా వీళ్ళు వ్యాక్యూమ్ చేశారు కదా ఫస్ట్, తర్వాత ఏం చేశారంటే పొడిగుడ్డతో తుడిశారు, తర్వాత తడిగుడ్డతో తుడిశారు. సో 3 టైమ్స్ క్లీన్ చేశారనమాట. కిటికీలు కానివ్వండి, మన వుడ్ వర్క్ కానివ్వండి, ఏదైనా కానీ 3 టైమ్స్ క్లీన్ చేశారనమాట. ఈ అబ్బాయి వచ్చేసి ఇక్కడ బెడ్రూమ్లో క్లీన్ చేస్తే, వీళ్ళు వచ్చేసి వంటగది ప్లస్ డైనింగ్ హాల్ ఏదైతే ఉందో అది క్లీన్ చేశారనమాట. ఇతను వచ్చేసి అక్కడ క్లీన్ అయిపోయిన తర్వాత బెడ్రూమ్లో ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఇదేంటి డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా, దాని మీద కూడా చాలా దుమ్ము పడింది. ఎందుకంటే దాని మీద కూడా చాలా ఎక్కువగానే, దాని దగ్గర కూడా చాలా ఎక్కువగానే పనిచేశారు కదా. ఇంకా ఇది కూడా క్లీన్ చేస్తున్నారనమాట. ఇందులో 2 బాల్కనీస్ 2 బాత్రూమ్స్ కూడా క్లీనింగ్ ఉందన్నమాట. సో ఇలా కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. ఇతను మాస్టర్ అని చెప్పాను కదా, ఇతను ఫోన్లు మాట్లాడుకోవడమే సరిపోయింది నిజం చెప్పాలంటే. మిగతా పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు అనమాట, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లీన్ చేశారనమాట మిగతావి. సో ఫ్యాన్లు కూడా క్లీన్ చేసేసారు, లైట్స్ క్లీన్ చేశారు, బాత్రూమ్స్ క్లీన్ చేశారు, 2 బాల్కనీలు క్లీన్ చేశారు. ఇంకా మనకి ఏదైతే వుడ్ వర్క్ ఉందో ఇంకా అవన్నీ క్లీన్ చేసేసారనమాట. వెనకాల టైల్స్ వేయించాం కదా, ఆ టైల్స్ మీద కూడా పొడిగుడ్డ తడిగుడ్డ పెట్టి తుడిశారు, వ్యాక్యూమ్ మంచిగానే చేశారు. ఒక అబ్బాయి అయితే ఉన్నాడండి, ఆ అబ్బాయి అయితే చాలా బాగా చేశాడు. టీవీ యూనిట్ మీద కూడా పైన చాలా దుమ్ము పట్టేసింది. ఇంకా వ్యాక్యూమ్ చేసేస్తున్నారు. ఏదైనా ఇంకెక్కడ ముట్టుకున్న దుమ్ము 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 ఇది ఒక్కటే ఉందన్నమాట. కర్టెన్ రాడ్స్ క్లీన్ చేశారు, కర్టెన్ రాడ్స్కి హోల్డర్స్ ఉంటాయి కదా అవి క్లీన్ చేసేసారండి. అంతా బాగానే జరుగుతుంది అని అనుకుంటున్నాను. మళ్ళీ నేను ఎక్కడన్నా చూస్తుంటుంటే అక్కడ దుమ్ము ఉంటుంది. నేనైతే ఇంకా నాకు ఆ రోజు ఫుల్గా బ్యాక్ పెయిన్ అనమాట, నా వల్ల కాలేదు. ఇంకా అందుకని చెప్పి నిజం చెప్పాలంటే ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియలేదు తెలుసండి. ఫస్ట్ 2-3 అవర్స్ అయితే ఇంకా వాళ్ళ వెనకాలే అటు ఇటు తిరిగామన్నమాట. అయితే ఇంక అప్పుడు అన్నాను, ఫస్ట్ ఒక కుర్చీ అన్నా తుడిసి ఇవ్వయ్యా బాబు, నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అని అంటే డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ తుడిసి అప్పుడు తను ఇస్తే హాల్లోకి తెచ్చుకొని కూర్చుని ఇంకా ఇక్కడ మానిటర్ చేసుకుంటున్నానండి. నేనైతే ముందరే బీరువాలు సర్దేసుకున్నాను కదా, మనకి బెడ్రూమ్లో బీరువాలు 2, కిచెన్లో బీరువా, అలాగే కిచెన్లో మనకి క్రాకరీస్ ఉంటాయి కదా, క్రాకరీస్ అంటే ఏం కాదులే, యుటెన్సిల్స్ ఉంటాయి కదా గిన్నెలు, అవన్నీ సర్దేశాను కదా. కొంచెం అక్కడ మనకి టైం మంచిగా సేవ్ అయింది, ప్లస్ సెక్యూర్గా ఉన్నాము అని అనిపించిందండి. ఒక పక్క నుంచి వాళ్ళ ఓనర్ వచ్చేసి వాళ్ళ టీం లీడ్ మంచిగా పైన అంతా వ్యాక్యూమ్ చేసేస్తుంటే వచ్చేసి ఈ అబ్బాయి అయితే చాలా బాగా చేశాడు. ఈ అబ్బాయి వ్యాక్యూమ్ చేస్తున్నాడు సోఫాల్ని. ఇవి మావి రిక్లైనర్స్ అలాంటివి కాదు కదా, పిల్లోస్ కాబట్టి డీప్గా వ్యాక్యూమ్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఇవి ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది కదండి. యాక్చువల్గా ఇవి మనం కావాలంటే షాంపూ వాష్ కూడా వీళ్ళతోనే చేయించుకోవచ్చు. ఇవి కానీ మ్యాట్రెస్ కానీ, సోఫా క్లీనింగ్తో పాటు 2 మ్యాట్రెస్ క్లీనింగ్ వ్యాక్యూమ్ కూడా ఉన్నాయి, డ్రై వ్యాక్యూము. ఇదంతా డ్రై వ్యాక్యూమే
అనమాట. యాక్చువల్గా వీళ్ళు వెట్ వ్యాక్యూమ్ కూడా చేస్తారు, కానీ నేను వెట్ వ్యాక్యూమ్ వద్దు అని చెప్పాను. ఏమో అది మళ్ళీ ఎప్పుడు కారుతుందో ఏంటో మనకు కూడా తెలియదు కదా, మళ్ళీ పాడైపోతాయేమో అని చెప్పి వద్దని చెప్పాను అనమాట. వాళ్ళు స్పెసిఫిక్గా అడుగుతున్నారు, ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, ఇది మీ బుకింగ్లో లేదా అని నేను కూడా అడిగేశానులేండి. నేను కూడా ఏమీ ఊరుకోలేదు. మనం ఏమన్నా అడిగితే నో మ్యామ్ దిస్ ఈజ్ నాట్ ఇన్ బుకింగ్, దట్ ఈస్ నాట్ ఇన్ బుకింగ్ అంటున్నాడా. అబ్బాయి నాకు కోపం వచ్చింది అలాగంటే కనుక. ఇదిగో ఒక పక్క నుంచి వాళ్ళు ఒక పని చేస్తుంటుంటే ఇంకొక పక్కన వాళ్ళ లీడ్ ఉన్నారు కదా, తను వచ్చేసి ఒక బకెట్లో నీళ్లు తీసుకుని ఆ బకెట్లో వాళ్ళ దగ్గర ఉన్న లిక్విడ్ ఏదో వేసుకున్నారు. ఆ లిక్విడ్ కలిపేసి మొత్తం ఇల్లంతా నీళ్లు చల్లేశారండి. ఒక 1 hour ఇంటిని నీళ్ళతో నానబెట్టారనమాట. బెడ్రూమ్లో ఏమైందంటే మనకి వుడ్ వర్క్ కూడా చేశారు కదా, ఆ వుడ్ వర్క్ చేసినప్పుడు అవన్నీ కింద అంటుకుపోయినాయి. బాగా అంటించేశాడు ఆ కార్పెంటర్. ఏంటది, ఫెవికాలు ఇలాంటి చెత్త అంతా కింద గచ్చుకి కూడా అంటుకుపోయింది, అంటే టైల్స్కి. అయితే తను పిలిచి తను ఏమడుగుతున్నాడో తెలుసా, ఇది మేము డీప్ క్లీన్ చేయాలి ఈ రూమ్ని, దీనికి మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా అవుతాయి అని అన్నాడు. ఎంత అని అడిగా. 399 అని అన్నాడు. చెప్పాను కదండి ఇందాక, మనకి తప్పదు అని చెప్పి ఓకే చెయ్యి అని చెప్పా. ఇంకేం చేస్తాం, మనకి చెయ్యి అని చెప్పడం ఆప్షన్ తప్ప ఇంకొక ఆప్షన్ ఏమీ లేదు మన దగ్గర. అందుకని చెప్పేసి ఇంకన్నీ సరే 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 అని అనుకుంటా ఉన్నానన్నమాట. ఈ అబ్బాయి అయితే చాలా బాగా చేస్తున్నాడు పని. సోఫాలు చూసారు కదా ఎంత దుమ్ముగా ఉన్నాయో, ఇవన్నీ నీట్గా వ్యాక్యూమ్ చేసేసాడండి. మంచిగా అనిపించింది నాకైతే. ఇతను వచ్చేసి ఇల్లంతా నీళ్ళతో నానబెడుతున్నాడు. వాళ్ళ దగ్గర ఉన్న లిక్విడ్ వేసారనమాట. మంచి స్మెల్ వచ్చిందిలేండి అదైతే. మనమైతే టైల్స్ మీద ఫాస్ట్గా నడిస్తే పడిపోతాము అనే భయం ఉంటుంది కదా, కానీ వీళ్ళకైతే అసలు అలాంటి భయాలు ఏమీ లేనట్టున్నాయి. చాలా ఫాస్ట్గా నడుస్తారు. వీళ్ళు నడుస్తుంటుంటే నాకే భయమేసి స్లోగా నడవండి అని చెప్తా ఉన్నాను అనమాట. ఒక పక్కన వీళ్ళు పాపం పొద్దున్న ఎప్పుడో వచ్చారు కదా, 10:30కి అలాగ వచ్చారు. ఒక 1:15, 1:30కి అలాగా కాఫీ పెట్టనా అని అడిగితే పెట్టమని చెప్పారనమాట. ఇంకా కాఫీ పెట్టేసి వాళ్ళకి ఇదే టైంలో కాఫీ పెడుతున్నాను అనమాట. ఇంకా కొన్ని క్లిప్పింగ్స్ ఇంకా మిస్ అయినాయండి. చాలా క్లిప్పింగ్స్ తీయాలి, నేను తీయలేదు. పాపం వీళ్ళకి కూడా అంత డిస్టర్బ్డ్గా ఉండకూడదు కదా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వీడియోస్ ఎందుకు తీస్తున్నారు అని కూడా అనుకుంటారు కదా. ముందరే చెప్పాను నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి. సరే అని నవ్వుకున్నారనమాట. మధ్యలో మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఇలాంటివన్నీ అడుగుతూ ఉన్నాను. వాళ్ళు అస్సాం వాళ్ళంట. వాళ్ళు లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉందన్నమాట. అప్పుడు అడిగాను అనమాట, ఎక్కడ నుంచి వచ్చారు మీరు, ఏంటి తెలుగు రాదా అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి 3 years అయ్యిందంట. 3 yearsలో ఇదే పని చేసుకుంటున్నారంట. తెలుగు అస్సలు రాదంట, కొంచెం అర్థమవుతుందంట. మా ఇంటి సైడే ఉంటారంట. యాక్చువల్గా బుకింగ్స్ ఏ లొకేషన్ నుంచి పడతాయో ఆ లొకేషన్ చుట్టుపక్కల ఎంత దగ్గరలో ఉంటే అంత దగ్గరలో ఉన్న వాళ్ళకి మన రిక్వెస్ట్ వెళ్తుందంట. అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంట. సో ఇదన్నమాట నాకు అర్బన్ క్లాబ్ గురించి తెలిసింది. వాళ్ళు చెప్తేనే తెలిసింది, లేకపోతే అది నాకు కూడా తెలియదండి. ఈ అబ్బాయి అయితే బాగా చేస్తున్నాడు అని అన్నాను కదా. ఇంకా దివాను, సోఫాలు, దివాన్ మీద అయితే ఎంత దుమ్ముందో తెలుసండి. ఇంకా బెడ్షీట్స్ అవన్నీ తీసేసి వీళ్ళతోనే తీపిచ్చేసానులేండి. ఆ దుమ్ము మన వల్ల కాదులే అని చెప్పి పాపం వాళ్ళే మాస్క్ వేసుకుని తీయండి అని చెప్పాను అనమాట. మాస్క్ లేకుండానే తీసేశారు వాళ్ళు. ఇంకా మొత్తం అవన్నీ క్లీన్గా వ్యాక్యూమ్ చేసేస్తున్నాడు అనమాట. ఇంకా తినైతే ఇల్లంతా నీళ్లు చల్లేశాడు. 1.5 bucket పట్టింది వాటరు, నీళ్లు ఇల్లంతా చల్లడానికి. నేనైతే చెప్పులు వేసుకునే నడిచాను. నాకైతే పడిపోతామనే ఫీలింగ్ అనమాట. అప్పటికి కూడా జిగురుగా ఉంటుంది కదా లిక్విడ్ వేస్తే, అందుకని భయం అనమాట. వాళ్ళకి జాయిగా నడవండి అని చెప్తా ఉన్నాను. ఒక అబ్బాయి బాత్రూమ్స్ కడుగుతున్నాడు, ఇంకొక అబ్బాయి వచ్చేసి బాల్కనీలో మరకలు ఉంటాయి కదా, ఈ మెషిన్ మరకలు పోయే మెషిన్ అంట. అసలు ఎంత నీట్గా వచ్చేసిందో తెలుసండి. మనకి వాటర్ మార్క్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ మార్క్స్ని కూడా తీసేసిందనమాట. ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఇలాగ చూడాలి. మనం కడుక్కోవడం కంటే ఇది కొంచెం మంచిగా కడిగింది అని అనిపించింది నాకు. ఎస్పెషల్లీ ఏంటంటే
కొంచెం 9 ఇయర్స్ అయిపోయింది కదా. సో డెఫినెట్గా ఇలాంటివి ఒక్కసారన్నా చేయించుకోవాలి. బాత్రూమ్స్ కానివ్వండి, బాల్కనీస్ కానివ్వండి, నీట్గా చేయించుకోవాలంటే ఇలాంటివి మంచిగా పనిచేస్తాయి అని అనిపించింది అనమాట నాకైతే. మొత్తం ఇలాగ దీంతో మొత్తం క్లీన్ చేసేసారు. వాటర్ స్టోర్ అయిపోతే మనకి ఉంటుంది కదా, అలా ఆ మార్క్స్ అన్నీ అయితే కూడా పోయినాయి అనమాట. కొంచెం ఇదైతే మంచిగా సాటిస్ఫైడ్ వచ్చింది, నాకు సాటిస్ఫై అయ్యాను. నేను ఈ పర్టికులర్ వర్క్కి అయితే చాలా సాటిస్ఫై అయ్యాను. నేను చెప్పాను కదా బెడ్రూమ్లో కింద ఎక్కువగా ఫెవికాల్ మరకలు గట్టా పడ్డాయి అని చెప్పి, ఇవే అనమాట. తను అవన్నీ తీస్తున్నాడు. ఇంకా నేను ఇంకేం మాట్లాడలేదులేండి. 399 అని అన్నాడు. మనకి ఇంకా తప్పని పరిస్థితి కాబట్టి సరే చెయ్యండి అని చెప్పాను అనమాట. తను ఇదిగో ఇలాగా ఒక రేకు ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళతో ఇదంతా మొత్తం గీకేస్తున్నాడు అనమాట. నానింది కదా, ఆల్మోస్ట్ 1 hour నానబెట్టారు. నానింది కదా మంచిగా, ఇంకా మంచిగా తను అదంతా గీకేస్తున్నాడు అనమాట. తర్వాత ఇంకా డైరెక్ట్గా వ్యాక్యూమ్ చేసేసారు. అది కూడా ఏంటి అని అంటే వీళ్ళ దగ్గర అన్నిటికీ ఒకటే ఉందండి, 2-3 ఏం లేదు, తెచ్చుకోలేదు వీళ్ళు. వ్యాక్యూమ్ ఎలా చేశారంటే ఇందాక వెట్ వ్యాక్యూమ్ చేశారు కదా, ఇంకా దాంతోనే ఇది ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసారనమాట. ఫ్లోర్ క్లీన్ చేయడానికి వేరేదేదో ఇన్స్ట్రుమెంట్ పెట్టుకున్నారు వాళ్ళు సెపరేట్గా. ఇంకా ఫ్లోర్ క్లీనింగ్కి వేరు, మిగతావి వ్యాక్యూమ్ చేయడానికి డ్రై వ్యాక్యూమ్ చేయడానికి వేరనమాట. మెషిన్ ఒకటే, కాకపోతే ఎక్విప్మెంట్ వేరుంది. సో ఇది మొత్తం ఈ రూమ్ అంతా అలాగ గీకేసిన తర్వాత ఆ మరకలన్నీ ఇంకో ఈ అబ్బాయి వచ్చి ఇక్కడ వ్యాక్యూమ్ చేసేస్తున్నాడు. సో నేను సాటిస్ఫై అయ్యానా అనేది చెప్తాను అని అన్నాను కదండి. నేను 7,000 రూపాయల వరకు కట్టాను వీళ్ళకి. నేను జస్ట్ 3,000 రూపీస్ వర్త్తోనే సాటిస్ఫై అయ్యానండి. అంటే 3,500, 50% వేసుకోండి. 50% అయితే నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు అనేది ఏంటి చెప్తాను. యాక్చువల్గా వీళ్ళు మనం దగ్గర ఉంటే తప్ప ఏమీ చేయట్లేదు. ఫస్ట్ ప్రాబ్లం అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు అని అంటే తప్ప ఏమీ చేయట్లేదు. నాకు అక్కడ అస్సలు నచ్చలేదు. ఇంకొకటి, మనం ఏమన్నా అడిగామనుకోండి, ఇది ఎందుకు చేయలేదు అని, ఇది బుకింగ్లో లేదు అంటున్నారు. అది ఇంకా అసలు నచ్చలేదు. మనం చేయించుకునేవి కొన్నే కదా, అంటే కర్టెన్స్ డ్రై వ్యాక్యూమ్ చేయట్లేదు, కార్పెట్స్ డ్రై వ్యాక్యూమ్ చేయట్లేదు, మనకి కిచెన్ ర్యాక్స్ ఒక 6 వరకు ఏమి క్లీన్ చేయలేదు కదా, నేను మిగతావి ఎందుకు చేయరు అని నా క్వశ్చన్ వాళ్ళకి. వాళ్ళైతే దిస్ ఈజ్ నాట్ ఇన్ బుకింగ్, దట్ ఈజ్ నాట్ ఇన్ బుకింగ్ అని చాలా సింపుల్గా చెప్తున్నారు. నేను కూడా వాళ్ళకి ఇది ఎందుకు చేయరు, అది ఎందుకు చేయరు అని అడుగుతున్నాను చాలా సింపుల్గా. నేను అలాగ అడుగుతున్నాను, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఐఎమ్ వెరీ మచ్ డిస్సాటిస్ఫైడ్ యార్ అని చాలా చిరాగ్గా పెట్టి ఒకసారి చెప్పాను అనమాట. సో అందుకని చెప్పేసి కొన్ని పనులేవో నేను చెప్తే అప్పుడు చేశారనమాట. నేను ఓన్లీ 50% మట్టికే సాటిస్ఫై అయ్యానండి. నాకైతే అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటో తెలుసండి, వీళ్ళు పని చేసేసారు కదా, పని చేసిన తర్వాత మనల్ని చూసుకోవడానికి టైం కూడా ఇవ్వలేదు. టైం కూడా ఇవ్వకుండా మీరు యాప్ ఓపెన్ చేయండి, యాప్ ఓపెన్ చేసి మీరు మాకు రేటింగ్ ఇవ్వండి అని అన్నారు. నేను బుక్ చేసినప్పుడే అక్కడ ఏమొచ్చిందంటే, మీరు ప్రొఫెషనల్కి పే చేయకండి, ఇక్కడే పే చేయండి, రిస్క్ తీసుకోకండి అని చెప్పేసి వచ్చిందనమాట. నేను ఆన్లైన్లోనే పే చేస్తాను బ్యాలెన్స్ అమౌంట్ అని అంటే, నో యూ పే టు మీ, నాకు 2-3 days తర్వాత వస్తుంది అని అంటున్నాడు ఆయన. కానీ నేను అది వినలేదులేండి, నేనైతే యాప్లోనే పే చేసేసాను. నేను కూడా రిస్క్ తీసుకోవడానికి దేనికి రెడీగా లేను, ఎందుకంటే నేను కూడా ఈ టైంలో కొన్ని డబ్బులు అయితే మోసపోయాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అంటారు కదా, ఇంకా అవన్నీ మోసపోయానులేండి. ఇంకా నాకు కూడా చాలా ఫ్రస్ట్రేషన్ అలాగుందనమాట పీక్స్లో.
వాక్యూమ్ చేయలేదమ్మా. Fixed vacuum చేయలేదు. Only front side. This is the front side. This side का ना वो. This is back. This is front. एक ही side होता है. ఇది front, ఇది అసలు ఎంత చిరాకుగా ఉంది. ठीक है राजू को बात करें. मैं तो बदल के పోతాదా పోతాదా ఇది యాక్చువల్ ఫ్రంట్, దిస్ ఇస్ బ్యాక్. वो इसी वाला सामने था ना. और रात्रि कल रात में बुशेस है ना, कारपेंटर आ गया. అప్పుడు రిటర్న్ పెట్టేశారు. ठीक है. ఇక్కడ చూడండి కొంచెం. काम कैसा लगा? काम कैसा लगा? ఇక్కడ ఇక్కడ ఇటు సైడ్ ठंडा होते. शिल्पा को. अच्छा వేసుకోవచ్చా బెడ్షీట్ ఆగారా? ఇంకా ఆన్లైన్లో పేమెంట్ చేసేసి వీళ్ళకి ఎక్స్ట్రా ఒక 1100 అనుకుంటా అది కట్టేశాను. కట్టేసిన తర్వాత ఇంకా ఇల్లంతా కొంచెం చూసుకుని రేటింగ్ మనం 5 రేటింగ్ ఇవ్వాలని వాళ్ళే డిమాండ్, ప్లస్ మళ్ళీ మీకు ఈ బుకింగ్ కావాలి అని అంటే సేమ్ పర్సన్ కావాలా అనే ఆప్షన్ ఒకటి వచ్చింది. అక్కడ ఎస్ నొక్కమన్నారు. నేను అన్నా ఇదే లాస్ట్ టైము క్లీన్లీనెస్ నాకంటే మీకంటే నేనే బాగా చేసుకుంటాను, మీ దగ్గర వ్యాక్యూమ్ ఉంటుంది కాబట్టి నేను మిమ్మల్ని రమ్మని చెప్పాను, లేకపోతే నేనే చేసుకుందును అని చెప్పి తనకి చెప్తే నవ్వుకుంటున్నాడు ఆ అబ్బాయి. ఇంకెప్పుడు పిలవను మిమ్మల్ని, అయినా కానీ ఎస్ పెడతాను ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ అని చెప్పేశాను డైరెక్ట్గా. సో ఇలా నడిచిందండి ఆ రోజు. ఒక 6 hours వరకు పనిచేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత రోజు అయితే నాకైతే అసలు చాలా అంటే చాలా పని ఉందండి. కాకపోతే ఒక సాటిస్ఫాక్షన్ ఏంటి అని అంటే దుమ్ము లేదు. ఆ దుమ్ము లేదు కాబట్టి నేను మిగతా పనులన్నీ కొంచెం ప్రశాంతంగా క్లీన్గా ఈజీగా చేసుకోగలిగాను అనమాట. నేనైతే గేట్స్ కూడా తుడిపించుకున్నాను. చెప్తున్నాను కదండి, వాళ్ళు మనకి కొన్ని చేస్తారు కొన్ని చేయరు. నేను కూడా వాళ్ళు చేస్తానన్న దాంట్లో మనం చేయించుకోలేదు కాబట్టి నేను కూడా ఎక్స్ట్రా పనులు చేయించుకున్నాను అనమాట. అవి ఎలాగా లేవు కదా అని చెప్పి. సో ఇలా నడిచిందనమాట. క్లీనింగ్ అయిన తర్వాత ఇంకో ఇల్లంతా ఎక్కడెక్కడ ఇలాగ ఉన్నాయన్నమాట. ఇప్పటి నుంచి ఫర్దర్గా మన రెగ్యులర్ వీడియోస్ వస్తూనే ఉంటాయండి. ఇవి నేను బెడ్రూమ్ ఒకటి సెపరేట్గా నేను మీకు వీడియో తీసి పెడదామని అనుకుంటున్నాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి, మీరు కనుక లాస్ట్ వరకు నా వీడియోస్ చూస్తే కనుక. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.